కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్ మిస్టర్ ఆప్టికల్స్ యోర్ స్టైల్ ఆ విజన్. అటు గుణశేఖర్ గారు అనగానే అందరికీ గుర్తొచ్చేది భారీ సెట్లు, గ్రాఫిక్స్, అంతకు మించి కూడా అని చెప్తుంటారు. అంటే అది కథకి అనుకూలంగా కావాలని పెట్టేవా, లేకపోతే మీకు నచ్చి ఆ క్రియేటివిటీని అక్కడ క్రియేట్ చేయగలుగుతున్నారా? అంటే కొంతమంది ఏమనుకుంటారంటే అండి, సెట్స్ కానీ సీజీ కానీ అవసరం లేకపోయినా నేను వాడతానని. ఎస్, అదొక అపవాదు కూడా ఉంది. ఇప్పుడు మీరు ప్రశంసిస్తున్నారు, అదే అపవాదుగా కూడా ఉంది. సో దానికి రావాలంటే ఒక్కడు సినిమాలో ఎవరికీ తెలియదు కదా సీజీలు చాలా ఉన్నాయని. ఒక్కడులో పెద్ద సెట్ వేసారు కదా చార్మినార్. అదే అంటున్నాను, సెట్ మాత్రమే కాదండి, చాలా సీజీ ఉంది. అంటే సీజీ అని నేను చెప్పే వరకు చాలామంది తెలియదు. అంటే నేను సీజీని అందులో ఎలా వాడడం జరిగింది, ఒక విజువల్ ఎన్హాన్స్మెంట్ వాడాను. అంటే మాయలు మంత్రాల కోసం వాడలేదు, పెద్ద పెద్ద సెట్ ఎక్స్టెన్షన్స్ కోసం వాడలేదు. సెట్ కావాలనుకుంటే భారీ సెట్ డైరెక్ట్గా అందులో వేసేసాను తప్ప అది సీజీ కాదు. బట్ అదే అంత భారీ చార్మినార్ని, అది 175 అడుగులు చార్మినార్ అప్రాక్సిమేట్గా, అందులో ఆల్మోస్ట్ 100 అడుగులను కట్ చేసి 75 అడుగులని నేల మీద వేసాం మనం. పైన మినార్ల పార్ట్ మాత్రం వేసాం, ఆ ఆర్చ్ ఉండి ఆ పార్ట్ వేసాం. ఓకే, ఈ మిగతా 100 అడుగులు ఆ మధ్యలో ఉండే స్ట్రీట్స్, ఆ గల్లీస్, పాత బస్తీ, అవన్నీ సీజీలో క్రియేట్ చేయబడ్డాయి. అంటే ఆ రోజున 2003లో మోస్ట్ కాంప్లికేటెడ్ సీజీ ఉంది అందులో. ఓకే, సో అది సీజీ అని తెలియదు, చాలా కష్టమైన సీజీ. బట్ ఆ రోజు అచీవ్ చేయగలిగాం. అది సీజీ అని ఎవరికి తెలియకుండా చేయగలిగాం. చాలా గొప్పగా చెప్పుకునే వాళ్ళు. ఒక్కడో సినిమా కోసం పెద్ద సెట్ వేసి చార్మినార్ కోటి పెట్టి అని. సో అదండి, అలా ఆ రకంగా సీజీని ఒక విజువల్ ఎన్హాన్స్మెంట్ కోసం వాడుకోవడం జరిగిందే తప్పితే సీజీలే కూడా వాడుకుందాం సినిమాలో అదొక హైలైట్గా పెడదాం అని అనుకుంటే సీజీలు తెలిసేలాగా ఏదన్నా ఇంకా బ్రహ్మాండాలు సృష్టించేలాగా కథ తీద్దును కదా. మామూలు కథలోనే దాన్ని అలా వాడడం. ఇంకా సెట్స్ విషయానికి వస్తే నేను ఎప్పుడు ఒక నేపథ్యం బ్యాక్డ్రాప్ డిఫరెంట్గా ఉండాలి అని నా కథల్లోనే చూసిన లొకేషను చూస్తే నాకు బోరు, కొద్దిగా ఏదైనా కొత్తగా చెప్దాం అనే దీంట్లోనే నేను వెళ్ళటమే అలా థింక్ చేస్తాను. సో నాకు ఆ రోజుల్లో ఒక్కడికి ఒక చార్మినార్లో పాత బస్తీలో ఉండే ఒక తెలుగు కుర్రాడు విత్ ఉర్దూ ఫ్రెండ్స్ ఉంటారు, అందరూ ఉంటారు అతనికి. పాత బస్తీ దీంట్లో ఒక చాలా తెలుగు ఫ్యామిలీలు ఉంటాయి, చాలా ఉంటాయి. మనం అందులో చూపించిన అజయ్ క్యారెక్టర్ లాంటివి. అతన్ని తీసుకొని నేను అతను అనుకున్నప్పుడు నాకు ఫస్ట్ వచ్చిన విజువల్లే వాడు చార్మినార్ మీద ఆ ప్రాంతం వాడు కాబట్టి వాడు వెలకిలా పడుకొని సిగరెట్ తాగుతుంటే నెలవంక కనబడాలి అక్కడ. ఇదే ఫస్ట్ విజువల్. ఈ ఫస్ట్ విజువల్లే మహేష్కి చెప్పాను నేను. సో ఇలాంటి ఒక విజువల్తో స్టార్ట్ చేసిన ఆ కథని డెపిక్ట్ చేయటం. అక్కడ రూఫ్ టాప్స్ మీద నుంచి చూస్తే చార్మినార్ చాలా అందంగా ఉంటుంది. చార్మినార్ని నేల మీద నుంచి చూస్తాం ఇప్పుడు మనం, ఎందుకంటే మనం కింద నుంచి వెళ్తూ ఉంటాం. సో పూర్తి చార్మినార్ కనబడుతుంటుంది మనకి. నాకు ఆ విజువల్ కనబడలేదు. అక్కడ ఉన్న డాబాల మీద నుంచి చూస్తే చార్మినార్ భలే ఉంటుంది. అంటే పోన్లీ మినార్లు కనబడతాయి, కింద పాటు కనబడదు. ఇలా డెపిక్ట్ చేసుకున్నాను కథని. సో అందుకనే రూఫ్ టాప్స్ మీద చార్మినార్, ఈ 4 మినార్లు ఉండే సెట్ని నేల మీద వేయడం జరిగింది. ఓకే, సో ఈ డెపిక్షన్ కొత్తది. దీన్ని మన అప్పట్లో చార్మినార్ పర్మిషన్ లేదు వెళ్ళి తీయడానికి. ఇలాంటి ఒక రూఫ్ టాప్స్ బ్యాక్డ్రాప్లో చేయాలంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న ఒక 100 ఇళ్ళ వరకు పర్మిషన్ తీసుకోవాలి, ఒక 100 ఇళ్ళ వరకు. అందుకని దాన్ని సెట్ చేయడం జరిగింది. ప్రతి హీరోకి తండ్రి ఉన్నారు కాబట్టి స్టార్ అనేది యాడ్ అవుతూనే ఉంటుంది. మెగా స్టార్ అనో, సూపర్ స్టార్ అనో, రెబల్ స్టార్ అనో, ఇంకో స్టార్. బట్ ఒక్కడికి బిఫోర్ మహేష్ బాబు వేరు, ఒక్కడి తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు వేరు. తర్వాత అర్జున్ సైనికుడు అటు ఇటుగా ఉన్నప్పటికి కూడా ఇప్పటికీ ఆయన ఎక్కడైనా ప్రస్తావించేటప్పుడు ఒక్కడ ముందు ఒక్కడ తర్వాత అని కూడా చెప్తుంటారు. తర్వాత పోకిరి కూడా చెప్తారు. తర్వాత ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య ర్యాప్ బాండింగ్? ఇప్పుడు గుణశేఖర్ గారు అడిగితే డేట్స్ ఇచ్చే పొజిషన్లో ఉంటారా ఎప్పుడైనా? జస్ట్ ఫోన్ కాల్ ఇవ్వండి. నా దగ్గర కథ ఉండాలే తప్పితే మహేష్ బాబు అనబడేవాడైనా, అల్లు అర్జున్ అయినా, చిరంజీవి గారైనా, నాతో సక్సెస్లు ఫెయిల్యూర్లు రెండూ ఉన్నా నా ఎఫర్ట్లో లోపం ఉండదనేది వాళ్ళకి తెలుసు.
అందువల్ల నన్ను ఈ రోజుకి నమ్ముతారు. ఆ కథల వల్ల ఏదైనా తప్పు జరుగుతుందేమో తప్పితే తన లేజినెస్ వల్ల, తన సిన్సియారిటీ లోపించో, ప్రొఫెషనలిజం లేకుండా సరిగ్గా వర్క్ చేయక సరిగ్గా వదిలేసాడు, ఇలాంటి కారణాల వల్ల అవి ఫెయిల్ అవ్వలేదు. ఈ విషయం వాళ్ళకి తెలుసు. సో నేను కూడా ఈ రోజుకి గట్టిగా దాన్నే నమ్ముతాను. సో అందువల్ల అందులో ఆశ్చర్యం లేదు సార్. నేను కథ అనుకోలేదు తప్పితే నాకు సిద్ధం వాళ్ళు. ఓకే. సో క్రియేటివిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అంటే కారోజు గుణశేఖర్ ఇంటి ముందు ఆగే పొజిషన్ ఇప్పుడు వరకు కూడా ఉంది. అంత క్రియేటివిటీగా క్రియేటివ్ డైరెక్టర్ అని పేరు తెచ్చుకున్నా కూడా బట్ థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత బోల్తా పడ్డ సినిమాలు చాలానే ఉన్నాయి. మీ ఎక్కడ లోపం సార్ అసలు? ఇది తెలిస్తే కథలో లోపమా లేకపోతే అదే చేసుకున్న హీరోలలో లోపమా? అదే తెలిస్తే అసలు ఈ పాయింట్ డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు కదా. నాతోనే కాదు, చాలా మంది 30 సంవత్సరాలలో ఇంకా తెలుసుకోలేకపోయారా? 30 కాదండి, ఇంకొక 30 జన్మలు ఎత్తినా తెలుసుకోలేము. ఎందుకు ఒకటి ఫెయిల్ అవుతుంది ఓకే అనేది ఎప్పటికీ నాకే కదా, ఎవరికి తెలియదు కదా, ఎవరు తెలుసుకోలేము కదా. ఓకే, అంతే. ఇప్పుడు ఓన్లీ ఏం తెలుస్తుంది మనకి, ఒకటి ఫెయిల్ అయింది అనుకోండి, దాంట్లో కొన్ని తాత్కాలికంగా మీ బోటి మిత్రులందరూ చేసే కమెంట్లను బట్టి ఈ తప్పులు జరిగాయి అన్నమాట. నెక్స్ట్ ఆ తప్పులు జరగకుండా ఆ నెక్స్ట్ ప్రాజెక్ట్కి జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ మనకే తెలియని కొత్త తప్పులు ఏవో చేస్తాం, అంతే కదా. పాత తప్పుల్ని రిపీట్ చేయలేకపోవచ్చేమో మనకు దీంతో, బట్ కొత్త ఏం చేస్తాం తెలియదు. అందువల్ల ఎవరికి తెలియదండి, ఎవరు తెలుసుకోలేరు కూడా. మనం నమ్మాల్సింది మనం సాటిస్ఫైడ్గా ఉన్నామా లేదా, మనం కన్విన్స్ అయ్యామా లేదా. మనం 100% కన్విన్స్ అయితే అవతల వాళ్ళు కన్విన్స్ అవుతారు. ఆ కన్విన్సింగ్ శాతమే. మనం అయితే 100కి 100 పాళ్ళు అయితే, నేను ఇప్పటికి వచ్చి నా సినిమాలో దేన్ని నేను సాటిస్ఫై అవ్వలేదు, బట్ ఆ శాతం ఉంటుంది కదా, ఆ పర్సంటేజ్ శాతం, దాంతో మనం ఓకే ఇది మనం అయితే ఒక స్థాయికి మనం తృప్తిపడ్డాం, ఇది ఖచ్చితంగా ఆడియన్స్ని నిరుత్సాహపరచదు అని అనుకుంటాం. ఆ నమ్మకాలు మాత్రం కొంతవరకు మనకు మ్యాచ్ అవుతాయి. అంటే స్టార్ హీరో సినిమాలప్పుడు అయితే కొంత బాధ ఉంటుంది తప్పనిసరిగా. బాధ అంటారా? అంటే బాధ స్టార్ సినిమా కొంచెం బోల్తా పడింది అనుకోండి, మనం వేరే ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఉంటాం. అవును, అప్పుడు కొంచెం ఉంటుంది. అది ఉండదు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడాలనుంది ఆ రోజుకి ఇండస్ట్రీ హిట్ అది. సో ఆ తర్వాత ఇమీడియట్గా మృగరాజు, ఆ రోజుకి అదే పెద్ద ఫ్లాప్ మృగరాజు. సో అది మాత్రం నేను దాన్ని ఎలా డిఫైన్ చేయాలో మాత్రం చేయలేను నేను మృగరాజుని. ఎందుకంటే ఫస్ట్ టైం నా కథ కాకుండా చేశాను నేను. నా ఎంటైర్ కెరీర్లో అన్నీ నా కథలే. మృగరాజు మాత్రం నా కథ కాదు. బట్ అది కూడా ఒక ఆర్ట్. వేరే వాళ్ళ కథను మనం అడాప్ట్ చేసుకుని తీయగలగడం గొప్ప ఆర్ట్. ఆ లోపం అయితే నేను తెలుసుకోగలిగాను. అది పక్కన పెట్టండి. ఒక్కడు ఇంకా ఎలాంటి హిట్టో మీకే తెలుసు. అర్జున్ హిట్టే, బట్ ఒక్కడంత హిట్ కాదు. కానీ దానికి అందరూ చెప్పే రీజను ఇమ్మీడియట్గా అదే హీరోని రిపీట్ చేయటం అనేది ఎవరు చేయరు ఒకసారి. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ మారిపోతాయి. ఒక్కడ తర్వాత మళ్ళీ మా కాంబినేషన్లో సినిమా అనేసరికి వాళ్ళు స్కైని కూడా లిమిట్ పెట్టుకోలేదు. వాళ్ళు లిమిట్లెస్గా వాళ్ళు వెళ్ళిపోయారు. సో దీన్ని అదే హీరో అదే డైరెక్టర్ తోటి అనేసరికి రీచ్ కాలేకపోయారు. మీరు అదే మహేష్ బాబు బదులు వేరే హీరోని పెట్టుంటే ఆ సినిమా మళ్ళీ మీకు ఒక్కడంతా హిట్ అయి ఉండేది. ఓకే అనే కమెంట్లు. బట్ దానికి నేను కన్విన్స్ అవ్వట్లేదు. అది కూడా కరెక్ట్ అని మనం అనుకోలేము. బట్ కొన్నిసార్లు ఇలాంటివి మాత్రం, అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, కొన్నిసార్లు మాత్రం ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి. మనం ఈ కాంబినేషన్లు వెంటనే రిపీట్ చేయటం అనేది అంత మంచిది కాదనేది మాత్రం అది నేను నేర్చుకున్న ఒక చిన్న లెసన్. అది నేనే కాదు, ఈవెన్ మహేష్ కూడా నేర్చుకున్న లెసన్ నా ద్వారా. ఎందుకంటే మా ఇద్దరికి, అంటే మహేష్ అనబడేవాడితో ఎంత ప్రమాదం అంటే, మహేష్తో పనిచేయడం మొదలెడితే ఇంకా మనకు బయటకి ఎక్కడికి పని చేయాలనిపించదు. అంత మాయలో పడేస్తాడు మనల్ని. అంత మనం అతనికి అడిక్ట్ అయిపోతాం. సో అందువల్ల నేను వరుసను 3 సినిమాలు తనతోనే చేశాను, గ్యాప్ లేకుండా. అంటే అర్జున్ తర్వాత మళ్ళీ సైనికుడు తనతోనే చేశాను. సో ఇది ఎక్కడ జరగలేదు కూడా. 3 సినిమాలు ఒకే డైరెక్టర్ ఒకే హీరో కంటిన్యూ అయింది లేదు. ఇది కూడా కరెక్ట్ కాదు.
మనం మళ్ళీ మధ్య మధ్యలో వేరే వెళ్ళి వస్తుంటేనే మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకోవడానికి, మళ్ళీ ఆడియన్స్కి మనల్ని మనం కొత్తగా చూపించడానికి కూడా వీలవుతుంది. సార్ ఇప్పుడు రాజమౌళి గారితో వర్క్ చేయాలని చాలామంది హీరోస్ రెడీగా ఉన్నారు. ఎప్పుడు డేట్స్ ఆయన అడగాలి కానీ డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఒకప్పుడు గుణశేఖర్ గారితో స్టార్ హీరోస్ అంత రెడీగా ఉంటారు, ఎప్పుడెప్పుడు వెయిట్ చేయాలి సార్ ఎప్పుడు పిలుస్తారని. నేను విన్నాను అక్కడ ఇక్కడ ఒకనొక టైంలో ఒక మంచి బర్త్డేకి అల్లు అర్జున్ గారు వాళ్ళ నాన్నగారు ఏదో గిఫ్ట్ అడిగితే ఏం కావాలి అని నీకు గుణశేఖర్ గారితో ఒక సినిమా తీయాలి అని అడిగితే వరుడు సినిమా తీశారు. కానీ మీ బోటి ఒక జర్నలిస్టే దానికి ఫస్ట్ రివ్యూలో ఫస్ట్ లైన్ అదే పెట్టు, పాప మామూలు గిఫ్ట్ ఇవ్వలేదు, మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు గుణశేఖర్ వరుడు రూపంలో అని చెప్పి దాంతోనే స్టార్ట్ చేశారు. కొంచెం అలాంటి టైంలో ఉంటుంది బాధ అంతే. అంటే బాధ ఆనందం రెండు ఏమి మనం ఇక్కడ శాశ్వతం కాదండి. ఆనందం శాశ్వతం కాదు, బాధ శాశ్వతం కాదు. అందుకని మనం ఎంతసేపు చెక్ చేసుకోవటంలో మన ప్రయత్నం లోపం ఎక్కడెక్కడ జరిగింది, ఓకే మనం ఊరికి ఎఫర్ట్ అవుట్ పెట్టేస్తున్నాం, అదొకటి కాదు, అదొకటే సరిపోద్దు, మన క్యాలిక్యులేషన్స్ తప్పు అవుతున్నాయి అనేది మనం రియలైజ్ అవ్వడం. సార్ 30 సంవత్సరాలలో 13 సినిమాలు అంటే చాలామంది డైరెక్టర్స్ని చూస్తుంటే ఫిగర్స్ అన్నీ కూడా బాగా గట్టిగా ఉంటాయి. గుణశేఖర్ గారికి ఎందుకని ఫిగర్స్ పెంచుకోవడం ఇష్టం ఉండదా, లేకపోతే ఎప్పుడో చేద్దాంలే ఒక భయం, సినిమా చేయాలంటేనే భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరుతోటి ఒక సినిమా బయట రావాలంటేనే భయం. సో ఆ భయం వల్ల కొద్దిగా ఆచితూచి అడుగులు అది కరెక్ట్గా వేయడం జరుగుతుంది, చాలా తప్పుగా ఆచితూచే చాలా తప్పుగా వేయడం జరుగుతుంది. సార్ ఈ భయం మధ్యలో వచ్చిందా? మీరు నా కెరీర్ గ్రాఫ్ మీకు తెలిస్తే నేను నా ఫస్ట్ ఫిలిం లాఠీ కంటే ముందు రాజశేఖర్ గారితో చేశాను. అది ఒక షెడ్యూల్ అయిపోయాక ఆ సినిమా నుంచి నేను బయటకు వచ్చాను. సో అంటే ఏ రేంజ్ కంటే క్రియేటివ్ డిఫరెన్సెస్ వస్తే పాపం రాజశేఖర్ గారు గుణశేఖర్ నిన్ను ఒక బ్రదర్లా ట్రీట్ చేసి చెప్తున్నాను, కొన్ని కన్విన్స్ అవ్వు, నువ్వు కాంప్రమైజ్ అవ్వు, ఫస్ట్ సినిమాకి అన్నీ నువ్వు అనుకున్నట్టు తీయాలంటే కుదరదు కదా, కొన్ని మా మాటకు కూడా విను అన్నారు. ఆయన చాలా మంచి సలహా ఇచ్చారు, బట్ నేను వినలే, నాకు వద్దు సార్, నా వల్ల కావట్లేదు. సో అని అంటే ఫస్ట్ నాకు తెలిసి ఆ పీరియడ్లో ఒక సినిమా నుంచి ఒక డైరెక్టర్ బయటకు వచ్చేయటం అనేది నాతోనే మొదలైంది. ఓకే, అప్పటి వరకు అలా వచ్చిన సందర్భాలు నాకైతే తెలియదు. సో అలాగ నేను బయటకు వచ్చేసి మీడియాకి ఒకటే స్టేట్మెంట్ ఇచ్చాను, ఒక చెడ్డ సినిమాకి దర్శకుడిని అనిపించుకోవడం కంటే ఒక మంచి సినిమాకి ప్రేక్షకుడిని అనిపించుకోవడం నాకు ఇష్టం. అందుకని నేను హ్యాపీగా మంచి సినిమాలు తీసుకుంటాను. మంచి సినిమాలు డైరెక్ట్ చేసే వీలు కలగనప్పుడు మంచి సినిమాలకు ఆడియన్గా ఉండడం నాకు ఇష్టం. ఇప్పుడు నేను ఇది వదిలేసి రావటం వల్ల నాకు నెక్స్ట్ సినిమా డైరెక్షన్ దొరకవచ్చు, దొరకపోవచ్చు, బట్ మంచి సినిమాలు చూసుకుంటాను బాబు అని వెళ్ళిపోయాను. అంటే అంత ఇది ఉన్నవాడిని, అంత కన్విక్షన్ ఉన్నవాడిని. సో అందుకని ఆ కన్విక్షన్ తోటే చాలా క్యాలిక్యులేటెడ్గా తప్పులు చేస్తాను, ఒప్పులు జరుగుతాయి. అందువల్ల అది మన చేతుల్లో ఉండేది కాదు. బట్ నా కన్విక్షన్ అయితే మాత్రం నేను అలాగే ఉంటాను.